గం గణపతయే నమః. కార్తవీర్యుని తండ్రి అంగారక చతుర్థి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్పమని ప్రార్థించగా అప్పుడు బ్రహ్మ ఇలా చెప్పసాగాడు. ఓ రాజా, అంగారక చతుర్థి యొక్క మహిమను వివరిస్తాను, సావధానంగా విను. పూర్వం అవంతి నగరంలో భారద్వాజుడనే ముని ఉండేవాడు. అతడు యమ నియమ సంపన్నుడై వేదాంగాలలోని తత్వమంతా అపపోసన పట్టి శిష్యులకు మహోత్కృష్టమైన శిక్షణ గరుపుతూ నిరతాగ్నిహోత్రపరుడై మరో అగ్నిదేవుడా అన్నంత తేజస్సుతో ప్రకాశించేవాడు. అతడొకనాడు ఒక నదీ తీరంలో అనుష్ఠానంలో మగ్నుడై ఉన్న సమయంలో మహాసౌందర్యవతి అయిన ఒక అప్సరసను చూశాడు. ఆమె పట్ల కోరిక కలుగగా కామమోహితుడై మూర్ఛిల్లాడు. అప్పుడు వివసుడైన అతనికి రేతస్ఖలనం కలిగింది. ఆ వీర్యం నేలపైన గల ఒక బొరియలోకి జారింది. ఆ రేతస్సు నుండి జపాకుసుమం వంటి ఒక సుందరమైన బాలకుడు ఉద్భవించాడు. ఆ బాలుని సంరక్షణ భారాన్ని భూదేవత స్వీకరించి పెంచసాగింది. ఇలా 7 సంవత్సరాలు గడిచాక ఆ బాలుడు, నా తండ్రి ఎవరు, ఏ కారణం చేత నాకు ఈ ఎర్రటి శరీరం కలిగింది, ఆ వివరం నాకు ఇప్పుడు వెంటనే చెప్పు అంటూ ప్రార్థించాడు. అప్పుడు, ఓ కుమారా, భారద్వాజుని రేతస్సు నా యందు స్ఖలితమవ్వగా నీవు జన్మించావు. నా వలన సంరక్షించబడుతూ ఇంత వాడవైనావు అనగానే ఆ బాలకుడు, అయితే వెంటనే నా తండ్రి అయిన ఆ తపోనిధిని నాకు చూపించు అన్న ఆ బాలకుడిని తీసుకువెళ్ళి భారద్వాజుని ఆశ్రమం వద్ద కొనిపోయి అతడితో ఇలా అన్నది. ఓయి, నీ వీర్యం చేత ఉద్భవించిన ఈ బాలకుడు నా చేత సంరక్షించబడ్డాడు కనుక నీవిక వీనిని స్వీకరించు అంటూ అప్పచెప్పి ఆ ముని వద్ద సెలవు గైకొని వెళ్ళిపోయింది. అప్పుడు ఆ ముని తన కుమారుని ఆలింగనం చేసుకొని తలపై ముద్దాడి తన ఒడిలో కూర్చుండబెట్టుకున్నాడు. ఒకానొక సుముహూర్తంలో ఆ బాలకునికి ఉపనయనాది సంస్కారములు జరిపించి వేదశాస్త్రాలను అభ్యసింపచేశాడు. చివరకు సకలార్థప్రదమైన గణేశ మంత్రాన్ని ఉపదేశించి, నాయనా, దీనిని శ్రద్ధాభక్తులతో భక్తజన వల్లభుడైన గణేశుని ప్రీతి కలిగేలా అనుష్ఠించు. ఆ దీన పోషకుడి అనుగ్రహాన్ని పొందితివా, అతడు నీ ఎడల అమిత ప్రసన్నుడై నీకు సకలాభీష్టములను ప్రసాదించగలడు. ఇలా తండ్రి అయిన భారద్వాజుని చేత ప్రేరేపితుడై ఆ బాలకుడు అతడి ఆదేశాన్ని అనుసరించి నర్మదా నదీ తీరాన్ని చేరుకొని అక్కడ ఒకచోట పద్మాసనంలో కూర్చుని సకల ఇంద్రియాలను నిగ్రహించి అంతర్ముఖుడై దీక్షగా తన హృదయ కమలంలో గణేశుని ధ్యానిస్తూ అతడి మంత్రజపం చేస్తూ నిరాహారుడై 1000 సంవత్సరాల సుదీర్ఘమైన తపస్సును ఆచరించాడు. ఇలా చేస్తున్న సమయంలో మాఘమాసపు బహుళపక్షంలో చవితి నాడు చంద్రోదయ కాలంలో 4 చేతులతో తలపై బాలచంద్రుని చంద్రకళగా ధరించి సకల ఆయుధాలను ధరించి దివ్యమైన దేవతా వస్త్రాలతో సకల భరణాలతో శోభిల్లుతూ సుందరమైనట్టి వంకర తిరిగిన తుండముతో ప్రకాశిస్తున్న దంతమును కలిగి కుండలాలతో అలంకరించబడిన చేటల వంటి చెవులతో 1000 సూర్యుల కాంతితో వెలుగుతూ గణేశుడు భక్తవరదుడై శుభంగా దర్శనాన్ని అనుగ్రహించాడు. ఆ మంగళప్రదునికి భక్తితో ప్రణమిల్లి ఆ బాలుగుడిలా స్తోత్రం చేయసాగాడు. ఓ భక్తుల పాలిట మందారమై ఆ భక్తులకు సకల విఘ్నకర్త అయిన దీన జనపన నీకు నమో నమః. దేవతలకు అసురులకు సకల గణములకు అధినాయకుడవైన ఓ ప్రభు, నీకు నమస్కారం. సకల శక్తులకు వికసింపజేసి విజృంభింపజేసి ఓ మూలశక్తి స్వరూప, నీకు నా నమస్కారము. పరబ్రహ్మతత్వమై నిర్వికారుడవై నిర్గుణుడవై గుణభేదకుడవైన నీకు నమస్కారము. బ్రహ్మ విధులలో శ్రేష్ఠుడవు, సృష్టి స్థితిలయాలకు కారణభూతుడవైన నీకిది నా ప్రణతి. 3 లోకాలను ఏలి త్రైలోక్యపాలక నీకిది నా సన్నుతి. ఓ దేవా, లక్ష్యాలక్ష్య స్వరూపుడవు, సమస్త దుర్లక్షణములను నశింపజేసి నీకిది ప్రణతి. పరేశుడవైన ఓ విఘ్న వినారక, నీకు మరలా మరలా నమస్కారం అంటూ భక్త్యుత్సాహాలతో తనను స్తుతించి తన పాదాల మ్రోలవాలిన అతడిని లేవనెత్తి చిరునవ్వు వెన్నెలలు వర్షిస్తుండగా అతడిని ఉత్సాహపరుస్తూ మృదుమధురంగా గజానునిలా అన్నాడు. ఓ బాలక, నీ భక్తికి నీ ఈ స్తుతికి నాకు ఎంతో సంతోషం కలిగింది. నీ ఉగ్ర తపస్సు నన్ను తృప్తిపరిచింది. అందుచేత నీవు బాలుడవైనప్పటికీ నీ సకల మనోభీష్టాలను అనుగ్రహించదలిచాను. అవేమిటో కోరుకో. ఆ మాటకు
స్వాంతన చెందిన ఆ భూమిపుత్రుడిలా ప్రార్థించాడు. ఓ దేవాదిదేవ, నీ యొక్క దివ్య మంగళ రూపాన్ని చూడటం వల్ల నా దృష్టి ధన్యమైంది. నీ దర్శన భాగ్యం చేత నా జన్మ, నా కులము పావనమైనాయి. మిమ్ములను ధరించుట చేత సకల పర్వతాలతోనూ వనాలతోనూ విలసిల్లి ఈ భూమి యావత్తు ధన్యమైంది. అందరికీ ప్రభువైన తమ దర్శన భాగ్యం చేత నా తపస్సు మూఢభావంతో కూడినదైనా నిన్ను స్తుతించడం చేత నా వాక్కు ధన్యములైనాయి. ఓ దేవా, సకల మంగళకారక, నీవు సంతుష్టుడవైతే నన్ను స్వర్గలోకం చేర్చి అక్కడ గల దేవతలతో పాటు నాకు అమృతపానం చేసే భాగ్యం ప్రసాదించు. నేను మంగళుడన్న పేరిట లోక ప్రసిద్ధుడనవుదునుగాక. నీ దివ్య దర్శనము నాకు సంప్రాప్తమైన ఈ చతుర్థి తిథి పుణ్యప్రదమై సర్వ సంకష్టములను హరించుగాక. నీ అనుగ్రహ విశేషం చేత ఈ చతుర్థి తిథి నాడు వ్రతమాచరించిన వారికి సకలాభీష్టంలో నెరవేరుదుగాక అంటూ ప్రార్థించిన అతడితో గణేశుడిలా వరమిచ్చాడు. నాయన, భూమిసుతుడవైన నీవు రక్తవర్ణము కలవాడవటం చేత నీకు అంగారకుడన్న పేరుతో వర్ధిల్లు. అంగారక చతుర్థి నాడు వ్రతం ఎవరు ఆచరిస్తారో వాళ్ళకి 1 సంవత్సరం పాటు సంకష్ట వ్రతం వల్ల కలిగేంత పుణ్యం కలుగుతుంది. ఈ అంగారక చతుర్థి వ్రత ఆచరణ వల్ల సర్వకార్యముల యందు అవిఘ్నత నిస్సందేహంగా కలుగుతుంది. నీవు ఎంతో ఉత్తమమైనది, అమిత ఫలవంతమైన ఈ వ్రతాన్ని అనుష్ఠించడం చేత ఈ పుణ్య ప్రభావం వల్ల నీవు అవంతి దేశానికి రాజు అవుతావు అంటూ అంతర్హితుడైనాడు. ఓ వ్యాస మునీంద్ర, ఈ విధంగా కృష్ణ అంగారక చతుర్థి నాడు సకలాభీష్టప్రదమైన అంగారక చతుర్థి వ్రతాన్ని అనుగ్రహించి అతడి సకలాభీష్టములను ప్రసాదించి సకల జగన్మోహకరమైన తన దివ్య మంగళ విగ్రహంతో దర్శనమిచ్చి గణేశుడు అంతర్ధానం చెందాడు. ఆ తరువాత ఆ మంగళుడు 10 బాహువులు గల సుందరమైన గణేశమూర్తిని ప్రతిష్ఠించి గజాననుని సంతుష్టి కొరకు గొప్ప ఆలయాన్ని నిర్మించాడు. అంతేగాక ఆ మూర్తికి మంగళమూర్తి అన్న నామకరణం చేశాడు. అప్పటి నుండి ఆ ప్రదేశము కామధృత్తు క్షేత్రము అన్న పేరుతో ప్రసిద్ధి చెందింది. ఈ క్షేత్రంలో జరిపే అనుష్ఠానము, పూజ, దర్శనములు మోక్షదాయకములు. ఆ తరువాత గజాననుడు తన వైనాయక గణాలను తోడిచ్చి భౌముని తన వద్దకు తీసుకురావటానికి ఉత్తమమైన విమానమును పంపించాడు. అప్పుడు ఆ దూతలు ఆ భౌముని సశరీరునిగా గజానను సన్నిధికి తీసుకుని వెళ్ళారు. మంగళవారం చవితి కలిసి వచ్చిన నాడు సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల అతడు ముల్లోకాలలోనూ భౌముడు అన్న పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆ తరువాత అతడికి దేవలోకంలో దేవతలతో పాటు అమృతపానం చేసే భాగ్యం సంప్రాప్తించినది అంటూ వ్యాస భగవానునికి చెప్పిన గాథనే కార్తవీర్యుని తండ్రి అయిన కృతవీర్యునికి తెలిపి బ్రహ్మ ఇంకా ఇలా అన్నాడు. ఓ రాజా, పారినీర నగరానికి పశ్చిమ భాగంలో చింతామణి అన్న పేరిట సర్వవిఘ్న నివారకుడైన మంగళమూర్తి ఆ విధంగా వెలిశాడు. అప్పటి నుంచి అంగారక చతుర్థి లోకంలో ప్రఖ్యాతమైంది. ఇప్పటికీ ఆ మంగళమూర్తి సన్నిధికి నిత్యం చంద్రోదయ సమయంలో సిద్ధులు, గంధర్వులు చేరి పూజిస్తూ ఉంటారు. ఆ దేవదేవుడు భక్తుల యొక్క సకల మనోరథాలను పూర్తి చేసి పుత్రపౌత్రాది సంపదలను ప్రసాదిస్తున్నాడు. ఇది శ్రీ గణేశ పురాణం ఉపాసనా ఖండంలోని అంగారక చతుర్థి మహత్యం అనే 60వ అధ్యాయం సంపూర్ణం.